అందరికీ నమస్కారం. ఈరోజు మనం పార్వతీపురం జిల్లాలోని గిరిజనుల వంటల గురించి ఒక ఆసక్తికరమైన విశ్లేషణ చేద్దాం. ఇవి కేవలం వంటకాలు కాదు, వాటి వెనుక ఓ పెద్ద కథే ఉంది. వాళ్ళ సంస్కృతి, వాళ్ళ జీవన విధానం అన్నీ అందులో కనిపిస్తాయి. పదండి ఈ ప్రయాణం మొదలు పెడదాం. ఈ మాట మన ప్రయాణానికి ఒక దిక్సూచి లాంటిది. అంటే ఒక వంటకం రుచి చూస్తే కేవలం కడుపు నిండటమే కాదు, ఆ ప్రాంతపు కథేంటో, ఆ మనుషులెలా బతుకుతున్నారో కూడా తెలిసిపోతుంది. అదే మనం ఇప్పుడు చూడబోతున్నాం. సరే, ముందుగా అసలు ఈ పార్వతీపురం జిల్లా ఏంటి, దాని ప్రత్యేకత ఏంటి? ఇది కొండలు, అడవులతో నిండిన ఒక అద్భుతమైన ప్రదేశం. ఇక్కడ నివసించే గిరిజన తెగలకు ప్రకృతికి మధ్య ఒక విడదీయరాని బంధం ఉంది. ఇక్కడి ప్రజలకు అడవే జీవనాధారం. అంటే వాళ్లకన్నీ ఆ అడవే ఇస్తుంది. తినడానికి తిండి, ఉండటానికి చోటు, వాళ్ల సంప్రదాయాలు, నమ్మకాలు అన్నీ అడవితోనే ముడిపడి ఉంటాయి. అందుకే వాళ్ళు వండుకునే వంటల్లో కూడా ఆ అడవి సహజత్వం, ఆ ఆరోగ్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. అయితే ఈరోజు మనం వాళ్ల వంటకాలలోకెల్లా చాలా ప్రత్యేకమైన 2 వంటకాల గురించి మాట్లాడుకోబోతున్నాం. ఒకటి ఎర్రచీమల పచ్చడి. ఇది అడవి ఇచ్చే శక్తికి ఓ సింబల్. ఇక రెండోది గిరిజన చికెన్ కూర. ఇది వాళ్ల పల్లెటూరు జీవితాన్ని, ఆ కలివిడితనాన్ని మన కళ్ళకడుతుంది. సరే, మొదటగా వినడానికే చాలా ఆశ్చర్యంగా ఉండే ఆ మొదటి వంటకం గురించి చూద్దాం. చీమల పచ్చడి. పేరు వినగానే చాలామందికి ఆశ్చర్యంగా ఉంటుంది కదా. కానీ ఇది వాళ్లకు కేవలం ఆహారం మాత్రమే కాదు, ఒక రకంగా సంప్రదాయ ఔషధం లాంటిది. అవును, గిరిజనులు ఏమని నమ్ముతారంటే ఈ పచ్చడి తింటే ఒంటికి భలే శక్తి వస్తుందని అంటారు. ఇక దీని టేస్ట్ సంగతంటారా, అదో డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. పుల్లగా, కారంగా భలే ఉంటుంది. ఇంతకీ ఎంత సహజమైన శక్తి రావడానికి కారణమేంటి? అందులో వాడే ఆ సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏమై ఉంటుంది? ఆ రహస్య పదార్థం ఇంకేంటో కాదు, ఎర్ర చీమలు. అవును, విన్నది నిజమే. ఈ చీమల్లో ప్రోటీన్లు, ఫామిక్ యాసిడ్ చాలా ఎక్కువగా ఉంటాయట. అందుకనేమో గిరిజనులు వీటిని ఓ శక్తి వనరుగా చూస్తారు. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యమన్నమాట. దీన్ని తయారు చేసే విధానం కూడా చాలా సింపుల్గా ఉంటుంది, చాలా సహజంగా. ముందుగా చీమల్ని జాగ్రత్తగా క్లీన్ చేసి అందులో కొంచెం ఉప్పు, ఎండుమిర్చి, వెల్లుల్లి వేసి వాళ్ళ సంప్రదాయ పద్ధతిలో రోట్లో వేసి దంచుతారు. అంతే, పవర్ ప్యాక్డ్ చట్నీ రెడీ. సరే, ఇక ఆ అడవి శక్తిని పక్కన పెడితే ఇప్పుడు పల్లెటూరి రుచిని చూద్దాం. గిరిజన కోడి కూర. ఇది కేవలం కూర కాదు, ఆ ఊరి జనాలంతా కలిసి చేసుకునేవో పండగ భోజనం లాంటిది. ఈ కూర స్పెషాలిటీ ఏంటంటే చాలా తక్కువ నూనె వాడతారు, కానీ రుచి మాత్రం అమోఘం. దానికి కారణం అడవిలో దొరికే ఆ సహజమైన మసాలాలు, ఆ నాటుకోడి. ఆ వాసనకే ఆకలి వేసేస్తుంది. వండే విధానం కూడా అంతే స్పెషల్. శుభ్రం చేసిన నాటుకోడిలో ఉల్లిపాయ, అల్లం, వెల్లుల్లి, అడవి మసాలాలు వేసి మట్టి కుండలో పెట్టి నిదానంగా వండుతారు. అలా నెమ్మదిగా ఉడకడం వల్ల ఆ మసాలాల ఫ్లేవర్స్ అన్నీ చికెన్కి పట్టి రుచి అద్భుతంగా వస్తుంది. ఇప్పుడు గమనిస్తే ఈ 2 వంటకాలల్లో, అంటే చీమల పచ్చడిలో, ఈ కోడికూరలో ఒక కామన్ పాయింట్ ఉంది. అదే వాళ్ల వంట వెనుక ఉన్న అసలైన కథ, ఆ కళ. చూశారుగా, వాళ్ల వంట విధానంలో కొన్ని ముఖ్యమైన సూత్రాలున్నాయి. అన్నీ అడవిలో దొరికే సహజమైన పదార్థాలే వాడతారు. నూనె చాలా తక్కువ, కానీ రుచి మాత్రం చాలా ఎక్కువ. ప్రతీదీ నెమ్మదిగా వండుతారు, ముఖ్యంగా మట్టి కుండల్లో. అందుకే ఆ రుచికి అంత ప్రత్యేకత, ఆరోగ్యానికి అంత మంచిది కూడా. సరే, ఇదంతా చూశాక మనకర్థమయ్యేదేంటి? ఇది కేవలం వంట గురించి మాత్రమేనా? కాదు, రుచిని మించిన ఒక పెద్ద వారసత్వం ఇది. అవును, ఈ వంటకాలు కేవలం కడుపు నింపే ఆహారం కాదు, అవి వాళ్ల సంస్కృతికి అద్దం పట్టే సజీవ సాక్ష్యాలు. వాళ్ల తరతరాల జ్ఞానం, వాళ్లకి ఈ నేలతో ఉన్న బంధం అన్నీ ఈ వంటల్లో కనిపిస్తాయి. ప్రకృతితో కలిసి ఎలా బతకాలో చెప్పే ఓ గొప్ప పాఠవిది. అయితే ఎంత వేగంగా మారిపోతున్న ఈ రోజుల్లో ఇలాంటి ఎంతో ప్రత్యేకమైన, అరుదైన సాంస్కృతిక రుచుల్ని మనం మరిచిపోకుండా ఎలా కాపాడుకోవాలి? ఈ ప్రశ్న గురించి ఒక్కసారి ఆలోచించండి.